నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయుల పరిస్థితి ఏంటి? అమెరికాలో సక్సెస్ అవ్వాలంటే ప్రధానంగా ఏ అంశాలపై దృష్టి పెట్టాలి? చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఈ మూడు రంగాల్లో విజయానికి అవసరమయ్యే నైపుణ్యాలేంటి? పోటీ ఎదుర్కొనేందుకు యువత ఎలా సిద్ధం కావాలి? వీసా, ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఉద్యోగ అవకాశాలు పొందడానికి కూడా ఏ రంగాల్లో ఎక్కువగా దృష్టి పెట్టాలి? అమెరికాలో ఆల్రెడీ సక్సెస్ అయిన భారతీయుల నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి? ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు డాక్టర్ వెంకట్ ఇక్కుర్తి గారు. 3 దశాబ్దాలకు పైగా ఔషధ తయారీ, పరిశోధనలు, వాటి ప్రయోగాల్లో అపార అనుభవంతో పాటుగా ఆధునిక యుగంలో ఫార్మాతో పాటుగా డేటా సైన్స్ రంగాల్లో అనేక మందికి మార్గదర్శనం చేసిన వ్యక్తి ఆయన. డిగ్రీ, ఫార్మా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ ఇలా అనేక యూనివర్సిటీల్లో, కళాశాలల్లో కూడా సుమారుగా 300కు పైగానే సెమినార్లు నిర్వహించారు. ప్రస్తుతం వెంకట్ గారితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకు ఎవరికైనా వీటిపై డౌట్స్ ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి వెంకట్ గారితో మాట్లాడి అడ్వైస్ తీసుకోవచ్చు. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు సార్. మీకు కూడా సార్, మీ ప్రేక్షకులు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. రైట్. దీపావళి అంటేనే మనము దాన్ని ఏమంటారు, నరకాసురుడు అలా అంటారు కదా. అవును. ఇప్పుడు మనకి నరకాసురుడు లేరు, కానీ నరకాసురుడు లాంటి యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి సోషల్ మీడియా కావచ్చు, వాట్సాప్ కావచ్చు, టైం వేస్ట్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నరకాసురుడు లాంటి వాటి మీద మనం ఫైట్ చేసి విజయం సాధించాలని చెప్పేసి అప్పుడే మనం ఈ దీపావళిని నిజమైన దీపావళిగా మారుద్దాం. మన మెయిన్గా యూత్ లైఫ్లో వెలుగులు అప్పుడే వస్తాయని చెప్తున్నారు. అవునండి, రైట్ వెంకట్ గారు. ఎస్, మన టాపిక్ వచ్చేస్తే ఏంటి సార్, అసలు అమెరికాలో ఆల్రెడీ 30 ఏళ్ళకి పైగా మీరు అక్కడ ఉన్నారు. అసలు ఎలా అనలైజ్ చేస్తారు ప్రస్తుతం? ఏంటి, ఓ వైపు షట్ డౌన్ అంటున్నారు, మరో వైపు ట్రంప్ గారు డెసిషన్స్, ఆటోమేటిక్ ఇండియన్స్లో భయాలు, వీటన్నిటిని ఎలా విశ్లేషిస్తారు? ఒకటి, షట్ డౌన్ అనేటువంటిది అది మనకు అంతగా ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ షట్ డౌన్ ఇంతకు ముందు కూడా మనకి షట్ డౌన్ అయింది. ట్రంప్ హయాంలోనే మ్యాక్సిమం 35 days షట్ డౌన్ అయింది. అది ఇంకా ఇట్స్ గవర్నమెంట్ ప్రాసెస్, దాన్ని మనం ఏమీ చేయలేము. అది ఫస్ట్ ఒకటి. రెండవది ఏమిటంటే మీరు అన్నట్టు అమెరికాలో భయాలు అనేటువంటిది ఇప్పుడు కరెక్టే. ఎందుకంటే రూల్స్ అనేవి రోజు మారిపోతూ ఉన్నాయి. దానివల్ల చాలామందికి భయంగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమిటి అనేటువంటిది అన్నిటికీ ఒకటేనండి. ఇఫ్ యూ హ్యావ్ స్కిల్, నోబడీ ఈజ్ గోయింగ్ టు స్టాప్ యూ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కిల్, నోబడీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. నేను మొదటి నుంచి చెప్పేది అదే, మన దగ్గర స్కిల్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక చెట్టు అండి, చెట్టు పైకి ఎగరాలి, అది పైకి ఎదగాలి అంటే కింద అది ఏం చేస్తుంది, రూట్స్ని బలంగా పెట్టుకుంటుంది. హోప్ అండర్స్టాండ్ మై లాజిక్. మనం బలంగా పైకి ఎదగాలి, డెవలప్ కావాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది మన రూట్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. స్ట్రెంగ్తెన్ చేయకుండా పైకి వెళ్ళామనుకోండి, అది పడిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. ఎవ్రీబడి వాంట్స్ టు గ్రో, అది తప్పేం కాదు, 100% కరెక్ట్. ఇప్పుడు అమెరికా వచ్చినటువంటి 100 మందిలో 99% మంది దే వాంట్ టు డెవలప్, ఫైనాన్షియల్గా కావచ్చు, కెరీర్ వైజ్గా కావచ్చు, ఏదో విధంగా డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే వచ్చారు 100%. అది నేను కాదట్లేదు. కానీ ఏంటంటే దానికి తగ్గటువంటి వర్క్ మనం చేయగలుగుతున్నామా లేదా అనేటువంటి. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ఈ చిన్న కప్పు ఉందనుకోండి, ఇంత కప్పుని నేను నది దగ్గరికి తీసుకెళ్ళేసేసి ఒక పెద్ద వాటర్ ట్యాంక్ పట్టురావాలి అంటే కుదురుతుందా? కుదరదు. సో మనం ఎంతైతే ఎఫర్ట్ పే చేశామో మన రిజల్ట్స్ కూడా అంతే వస్తాయి అనేటువంటిది. ఇక్కడ మనకి షార్ట్ కట్ అనేది ఏమీ లేదండి. అమెరికాలో షార్ట్ కట్ ఉంది అనుకుంటున్నారేమో, కానీ షార్ట్ కట్ అనేది ఏమీ లేదు. ఖచ్చితంగా వాళ్ళు కష్టపడాల్సిందే. ఓన్లీ మన స్కిల్ మీద ఆధారపడే ఉంటుంది. ఎందుకంటే సార్, అలాగే ఇప్పుడు మీరు ఎప్పుడో వెళ్ళారు, మీరు వెళ్ళిన టైం చాలా టఫ్ టైం. అసలు మీ టైంలో అమెరికా వెళ్ళారంటే చాలా పెద్ద అదొక మిరాకిల్ లాగే చూసేవారు. తర్వాత కొద్దిగా ఇంకా అమెరికా అంటే మనకి ఏదో హైదరాబాద్ లాగా వెళ్ళి రావటం, ఈ విధంగామైన వాతావరణం వచ్చేస్తుంది. ఇక ఇప్పుడైతే మరీ ఈజీ అయిపోయింది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అమెరికా అంటే మళ్ళీ భయపడే పరిస్థితులు వచ్చేస్తాయి. ఏంటి అసలు, ఎందుకు అంతలాగా మారిపోయింది అనుకోవాలి? అంటే 90s, నేను 90sలో వెళ్ళానండి అమెరికాకి. 90s నుంచి 2010 వరకు అండి, ఈవెన్ 15 వరకు కూడా అసలు ఇండియన్ కమ్యూనిటీ అంటే, పర్టికులర్లీ ఫర్ తెలుగునో ఇండియన్ కమ్యూనిటీ అంటే అంత రెస్పెక్ట్ ఉండేది. ఎందుకు రెస్పెక్ట్ అంటే, దీస్ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్, దేర్ పీపుల్ ఆర్ హార్డ్ వర్కర్స్ అనేటువంటి ఒక, అవును, దాన్ని ఏమంటారు, మేము ఉన్నామండి, మా పని మేము చేసుకుంటామండి, ఒకరితో సంబంధం లేదు, ఇక్కడ అమెరికా వచ్చాము,
అప్పుడంటే ఫస్ట్ H1 మీద వచ్చాను. ఆ తర్వాత గ్రీన్ కార్డ్ తీసుకున్నాను. ఇప్పుడు సిటిజన్‌షిప్ కూడా తీసేసుకున్నాను. అంటే సిటిజన్‌షిప్ తీసుకున్నాను కాబట్టి నేనేదో కంఫర్ట్ జోన్‌లో ఉన్నాను అనే పరిస్థితి అనుకోవద్దు డెఫినిట్‌గా. మ్మ్. ఇక్కడ ఏంటంటే ఒకటి సార్, లాస్ట్ 20 సంవత్సరాల ముందుకి అంటే 15 సంవత్సరాల ముందుకి ఇప్పటికి ఇవాళ యూత్ సక్సెస్ అవ్వాలి అంటే, అమెరికాలో సక్సెస్ అవ్వాలి అంటే మ్మ్. ఒక 3 వదిలేయాలండి. 3 సీలు వదిలేయాలి. గుర్తుపెట్టుకోండి. ఐయామ్ యూజింగ్ దట్ వర్డ్ అగైన్. 3 ఓకే, సీలు చెప్పండి. వదిలేయాలి. మ్మ్. ఫస్ట్ సి ఏంటంటే సినిమా హీరో వర్షిప్. నేను సినిమాలు చూడొద్దని చెప్పట్లేదండి. బాగా గుర్తుపెట్టుకోండి. సినిమాలు చూడొద్దని చెప్పట్లేదు. సినిమా హీరో వర్షిప్. అంటే ఆ కటౌట్లకి కొబ్బరికాయలు కొట్టటము, కటౌట్లకి పాలు పొయ్యటము ఇలాంటివి మానేయాలి. వ్యక్తి పూజలు. మ్మ్. మీరు మీరు మీ పదాల్లో ఎలా వాడుతున్నా నాకు అదేలే. అభ్యంతరం లేదు. నేను చెప్తుంది ఏంటంటే సినిమా హీరో వర్షిప్ మ్మ్. అనేది వదిలేయాలి. ఫస్ట్ స్టెప్. సెకండ్, క్యాస్ట్ వదిలేయాలి. మ్మ్. బాధ నేను చెప్పేది మీకు బాధాకరంగానే ఉంటుంది, కానీ ఇవి నిజాలు. క్యాస్ట్ వదిలేయాలి. మూడవది కరప్షన్ వదిలేయాలి. ఎస్. అది ఎక్కడైనా సరే. ఈరోజు అమెరికన్ దాంట్లో సెనేటర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మ్మ్. టెక్సాస్లో ఒక చోట 90 అడుగుల విగ్రహాన్ని పెట్టారండి. అవును, 90 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని విగ్రహాన్ని పెట్టారు. పెట్టారు. అవును. పెట్టిన వాళ్ళు ఎవరు అంటే ఇండియన్స్. అందులో ఎక్కువ మంది తెలుగు వాళ్ళే. మ్మ్. సో ఇలాంటివన్నీ మనం వదిలేయాలండి. మనం 4 గోడల మధ్యలో మనం ఏ సెలబ్రేషన్స్ చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారు? ఆ కన్వెన్షన్ హాల్‌కి డబ్బులొస్తాయి. 100,000 రెంట్ ఉంటుంది. కొన్ని 50 మందో, 100 మందికో వస్తుంది కాబట్టి, వీళ్ళు మన సొసైటీకి హెల్ప్ చేస్తున్నారు అనేటువంటి భావంతో ఎప్రిషియేట్ చేస్తారు. మ్మ్. ఇప్పుడు కన్వెన్షన్ హాల్ రెంట్ అంటే చాలా ఎక్కువే ఉంటుందండి. అవును. అలా కాకుండా రోడ్డు మీద మనం ఎలా ఉంటారు, ఒక పొజిషన్స్ చేయటము, లేకపోతే ఎవరన్నా పొలిటికల్లో లేకపోతే సినిమా యాక్టర్లు వచ్చినప్పుడు కార్లో ర్యాలీలు పెట్టడము, ఇలాంటివన్నీ మానేయాలండి. 100% మానేయాలి. అంటే అందుకని నేను అవి చెప్తున్నాను. అంటే మీరు అంటే ఎఫెక్ట్ అయ్యే వెంకట్ గారు, వాటి వల్ల కూడా ఎఫెక్ట్ బాగా కనిపించిందా ఏంటి? అంటే ఇలాంటి వాటి వల్ల? 100%. 100%. ఇప్పుడు మీరు రోడ్డు బ్లాక్ చేశారు అనుకోండి, కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్మ్. రోడ్డు బ్లాక్ చేయకూడదు కదా. మీరు రూమ్లో కూర్చొని ఏమైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు నాకు. ఇక్కడ ప్రాబ్లం అలా ఎక్కడ వస్తుందంటేనండి, వినాయక చవితి వచ్చింది అనుకోండి, నిమజ్జనం కోసం అని చెప్పేసి మీరు చూడండి, మీరు నాకన్నా ఎక్కువ తెలుసు. వీడియోలు పెట్టేసేసి రోడ్డు బ్లాక్ చేసేసి అవి చేసి ఇవి చేశారు. అవన్నీ కరెక్ట్ కాదండి. ఇప్పుడు బీయింగ్ యు ఆర్ ఇన్ ఏ రోమ్, బిహేవ్ లైక్ ఏ రోమన్, అంతే. మనం అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్ సొసైటీకి, అమెరికన్ సిస్టమ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మన ట్రెడిషన్స్, అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఒకటి ఉంటుంది, మీరు ఏ మతాన్నైనా మీరు ఫాలో అవ్వచ్చు అని. కానీ మతాన్ని మీరు బయట చేయకూడదని ఎక్కడా లేదండి. మీరు పాటించవచ్చు, మీరు ఏ దేవుడైనా ప్రార్థించుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదని. అంతవరకు ఇంట్లో వరకే, అంతేగాని బయట కాదు. ఇలాంటివన్నీ ఏంటంటే మనము కొంచెం ఎక్కువ చేస్తున్నామండి. ఎక్కువ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ చేశారు. ఆ చేయటం వల్ల ఏమైపోయింది, అమెరికాలో కొంచెము ఇప్పుడు ఒక టెక్సాస్ లాంటి రాష్ట్రంలో వీ హేట్ ఇండియన్స్ అనో, వీ డోంట్ నో సంథింగ్ లైక్ దట్ అలాంటివి పెట్టుకొని, ప్లే కార్డ్స్ పెట్టుకొని జనాలు తిరిగే పరిస్థితి వచ్చేసింది. సో కాబట్టి ఏంటంటే అంటే ఖచ్చితంగా అంటే ఇక్కడ చిన్న 100% డౌట్ కూడా వస్తుంది వెంకట్ గారు. జనరల్గా మనకి ఎక్కడే ఏదైనా ర్యాలీ చేయాలని, ఏం చేయాలని పర్మిషన్స్ తీసుకుని చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంత అమెరికా అంటే ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అన్నీ తెలుస్తుంది. అలాంటి వాటి చోట అంటే పర్మిషన్స్ తీసుకుని అక్కడ అధికారులు ఇస్తేనే చేస్తున్నారంటారా, లేదు వితౌట్ పర్మిషన్స్ చేస్తే అసలు వాళ్ళు ఒప్పుకుంటారా అక్కడ? కొన్ని వితౌట్ పర్మిషన్ కూడా చేసేస్తారండి. ఎందుకంటే మనం ఉన్నాం కదా అనే పరిస్థితుల్లో. అమెరికా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు ఆగస్టు 15కి అండి ఇక్కడ ఓక్ ట్రీ రోడ్ న్యూ జెర్సీలో ఒక ర్యాలీ ఉంటుంది. ఇది ఆగస్టు 15కి ఒక ఇండిపెండెన్స్ ర్యాలీ పెడతారు. చాలా చక్కగా ఉంటుంది. ఆ ఒక్కరోజే, అది కూడా 2 గంటలు 3 గంటల పాటు ఉంటుంది. మన ఇండియన్ వాళ్ళంతా కూడా మేమంతా వెళ్తాం, ఏం లేదు, అందరూ వెళ్తారు. ఆ ఒక్కరోజు అదేంటి, అది కమ్యూనల్ కానీ పండగ కానీ సంబంధం లేదు. ఇండియన్ ఇండిపెండెన్స్ డే. ఈ అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే పర్మిషన్స్ ఇస్తారండి. నాకు ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటకూడదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ ఇచ్చారు కదా అని చెప్పేసి మనం ఒక 20,000 మందితోనో 30,000 మందితోనో చేసామనుకోండి, కాదు కదా. పర్మిషన్స్ ఇస్తారండి. ఎందుకంటే అమెరికా ఈజ్ లైక్ ఏ గ్రేట్ కంట్రీ, అందులో ఎలాంటి సందేహం ఏం లేదు. అవి మిస్యూజ్ అవుతున్నాయి, అది సమస్య. డెఫినెట్గా వ్యాలిడ్ అండి అది. ఎక్కడైనా సరే, ఎక్కడైనా మనం మిస్యూజ్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వస్తున్నాయి. ఎస్ సార్, కమింగ్ బ్యాక్ టు టాపిక్. అసలు మనం ఇప్పుడు ఒక అమెరికా వెళ్తున్నారంటే స్టడీ పర్పస్ కావచ్చు, జాబ్ పర్పస్ కావచ్చు, లేదా బిజినెస్ పరంగా కావచ్చు, ఇలా వెళుతూ ఉంటారు. అసలు వీటిలో మనం సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ మనం పెంపొందించుకుని అప్పుడు వెళ్ళాలంటారు?
స్టూడెంట్గా సక్సెస్ అవ్వాలి అంటేనండి అక్కడ ఇండియాలో మంచిగా బీటెక్లో కొంత ఏదైతే ఇవాళ డిమాండ్ ఏది ఉందో ఆ స్కిల్ నేర్చుకోవాలండి. మ్మ్. ఇప్పుడు సపోజ్ సి అండ్ యూనిక్స్ అన్నాం అనుకోండి, 20 సంవత్సరాల క్రితం ఇఫ్ యూ నో ద సి అండ్ యూనిక్స్ యూ విల్ గెట్ ఏ జాబ్, యూ విల్ గెట్ ఏ ప్రాజెక్ట్, అంత అలా ఉండేది. కానీ ఇవాళ అది లేదు, ఆ పరిస్థితి లేదు ఇక్కడ. అంటే పూర్వకాలంలో ఏదో బాగా డిమాండ్ ఉంది కదా అది మనం ఉంటే కుదరదు. ఈ రోజు ఏ డిమాండ్ ఉందో, ఏ అవును. టాపిక్ డిమాండ్ ఉందో అది నేర్చుకోవాలి. రెండవది ఏంటంటే ప్రాక్టికల్ అప్రోచ్ కావాలి. ప్రాక్టికల్ అప్రోచ్ అంటే ఒక ప్రాక్టికల్ సిచ్యువేషన్ తీసుకొని చేసి మనం వర్క్ చేసి సొల్యూషన్ చెప్పాలి. అక్కడ ఏంటంటే నేర్చుకున్నాము అనేది ఆ కాన్సెప్ట్ కాదండి. అమెరికా ఈజ్ ఏ కార్పొరేట్ ఎకానమీ. కార్పొరేట్ ఎకానమీలో ప్రతి నిమిషం వాళ్ళు ఏం ఆలోచిస్తారు? డబ్బుల గురించి ఆలోచిస్తారు. ఎస్. కార్పొరేట్ ఎకానమీకి మన ఇండియా ఇది సోషలిస్టిక్ ఎకానమీ. సంథింగ్ డిఫరెన్స్ ఏంటంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీలో నేను 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాకు 120 రూపీస్ కావాలి, నేను 4 గంటల టైం ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాకు డబ్బులు కావాలి అనేటువంటి ఫీలింగ్లోనే ఉంటారు న్యాచురల్లీ, ఎవరైనా అదే పరిస్థితి. సో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు సొల్యూషన్ చెప్పాలి. ఇది ప్రాబ్లము, ఈ ప్రాబ్లంకి ఇది సొల్యూషను అని చెప్పేటువంటి నాలెడ్జ్ మనకు కావాలి. అంటే ఏం చేయాలి? వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ని బిజినెస్లోకి అప్లై చేయాలి. మ్మ్. ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవటం కోసం వాళ్ళ యొక్క రైట్ పర్సన్స్తో కూర్చోవాలి, రైట్ టీచర్స్తో కూర్చోవాలి, రైట్ ఇంట్రెస్ట్ వాళ్ళతో కూర్చొని నేర్చుకోవాలి. అది ఫస్ట్ స్టెప్ అండి వాళ్ళ సక్సెస్కి. మ్మ్. ఇది స్టూడెంట్స్కి వచ్చేసరికి ఇంకా బిజినెస్ B1 B2నో లేకపోతే బిజినెస్ మీద వస్తున్నారు అనుకోండి, వాళ్ళు స్పెసిఫిక్ పర్పస్ మీద వస్తారు. స్పెసిఫిక్ పర్పస్ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళతో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. H1 అనుకోండి, వాళ్ళకి తెలుసు కదా మీకు, వాళ్ళు ఆల్రెడీ ఎంప్లాయీస్ అనే ప్రొఫెషనల్స్, వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే స్టూడెంట్స్కి ఛాలెంజ్. ఎస్, డెఫినెట్గా. స్టూడెంట్స్ అనే వాళ్ళు 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా వస్తున్నారు. వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోగానే ఓపీటీ ఏదో వచ్చేస్తుంది 1 సంవత్సరానికి. ఆ తర్వాత ఇంకొక 2 సంవత్సరాలు స్టెమ్, మొత్తం 3 సంవత్సరాల పాటు వాళ్ళు పని చేసుకోవచ్చు. ఏ దేశంలో ఉండదండి ఇలాంటి ఇంత ఫ్లెక్సిబిలిటీ, మ్మ్. ఇక్కడ ఉండదు. ఆ తర్వాత H1 వస్తుంది, ఆ తర్వాత గ్రీన్ కార్డు, ఆ తర్వాత సిటిజన్. ఇదంతా ఏంటంటే మిస్యూజ్ అయిపోతున్నాయి, అది ప్రాబ్లం అయిపోయింది. అందుకనే అనమాట ఈ ట్రంప్ కొన్ని కొత్త రూల్స్ పెట్టడాలు, కొత్తవి పెట్టడాలు. ట్రంప్ నాకు తెలిసినంత వరకు కొత్తగా రూల్ ఏం పెట్టలేదండి. ఉన్న రూల్స్నే కొంచెము దాని ఉంటారు షార్ప్ టైటన్ చేస్తున్నారు అనమాట యాక్చువల్గా. అంటే అదే ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ జాబులు చేసే వాళ్ళు H1B వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే చాలా రకాల న్యూస్లు వస్తున్నాయి కదా, వస్తున్నాయి. నిజంగా గతంలో లేదు పరిస్థితి అంటానికి మాత్రం సజీవ సాక్షులకు కనిపిస్తుంది చాలామంది. ఏంటి చాలా భయపడుతుంది, నిజంగా అంత భయపడే సిచ్యువేషన్ ఉందా? ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది, సిటిజన్షిప్ వచ్చింది, కానీ కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు కాదు అని. ఇలాంటి భయాలు కూడా ఎందుకు ఎవరూ వస్తున్నాయి అంటారు? కాదు. ఎస్, అదే కాదు, అమెరికాలో డైలీ అప్డేట్ ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో చేసుకోవాల్సిందే. లేరండి. మ్మ్. బికాజ్ ఆఫ్ ఏఐ అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక పదము కొన్ని వందల వేల జాబుల్ని తీసేస్తుంది. ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తున్నారు. రీప్లేస్ చేసేటప్పుడు ఏమవుతుంది? కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి. ఇక్కడ 1000 మందికి జాబ్స్ పోయాయి అనుకోండి, మ్యాక్సిమం ఒక 100 మందికి జాబ్స్ వస్తున్నాయి. దానికి ఏం కావాలి? డేటా అనాలిసిస్, లేకపోతే స్టాటిస్టిక్స్ ప్రోగ్రామింగ్, లేకపోతే ప్రాంప్ట్ ఇంజనీరింగ్, లేకపోతే ఇంకో ఏఐ, ఇలాంటివి నేర్చుకోవాలి. ఇక్కడ అదే నేను చెప్పాను, ఇప్పుడు ఏవైతే డిమాండ్ ఉన్నాయో ఇవి మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నాకు రోజు చాలామంది ఫోన్ చేస్తారండి, వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా మీకు? స్టూడెంట్స్, సార్ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారా అంటారు. చూడండి, ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారా అంటారు. నేను చెప్తాను, నాకెవరన్నా ఒక కప్పు కాఫీ ఫ్రీగా ఇస్తే నేను అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? డూ యూ థింక్ దట్ ఐఎమ్ ఏ బెగ్గర్? ఎస్. ఇప్పుడు మన ఇద్దరం కలిసి కూర్చొని రేపు హైదరాబాద్ వస్తున్నానండి, కప్పు కాఫీ తాగుతాం, దట్స్ డిఫరెంట్, యు ఆర్ మై ఫ్రెండ్. అది అలా కాకుండా రోడ్డు మీద ఎవరో ఒకరు నాకు ఇస్తే నేను ఇదే అడుగుతాను. నేను మరి వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు? నేను నా టైంని పే చేస్తున్నాను, నా యొక్క ఎఫర్ట్స్ని పే చేస్తున్నాను, నాకున్న ఎక్స్పీరియన్స్. యాపిల్ ఐఫోన్ వచ్చేసరికి మీకు తెలుసు 1,50,000 రూపాయలు ఉంటుంది. అదే ఇంకొక ఎక్స్ ఫోన్ ఉంటే 10,000 రూపాయలకి వస్తుంది. మరి రెండు ఒకటేనా? డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని అడిగే క్వశ్చన్ అది, ఏది ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారా అంటారు. నేను ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి? నేను ఫ్రీగా ఇస్తే ఏమవుతుందో తెలుసో, దానికి వాల్యూ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డబ్బులు తీసుకునే ట్రైనింగ్ ఇస్తా, డబ్బులు కడితేనే నీకు వాల్యూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి భావన వదిలేయాలండి. డెఫినెట్గా డబ్బులు మీరు చెప్పినట్టుగా నేర్చుకునే వాళ్ళకి కూడా భయం ఉండదు. సరే ఫ్రీగానే చెప్తున్నారు కదా అని లైట్ తీసుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అండి, అవును. ఎస్, ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదో ఉద్యోగం వచ్చింది కదా మనం ఓకే అని గతంలో లేదు. ఎందుకంటే డైలీ ఇప్పుడు ఎక్కడైనా సరే అదే కదా, డైలీ మనం అప్డేట్ అవ్వాల్సిందే, డైలీ నిరంతరం విద్యార్థిగా ఉండాల్సిందే. ఇక మనం పుట్టినప్పటి నుంచి ఇక మన జీవితం అయ్యే వరకు కూడా. ఎస్, ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తారండి. నమస్తే అండి, శ్రీనివాసులు గారు వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి.
నమస్తే నమస్తే సార్. నమస్తే అండి, మాట్లాడండి, వెంకట గారితో మాట్లాడండి. హలో చెప్పండి సార్ శ్రీనివాస్ గారు. సార్, నేను ఇప్పుడు చెప్తున్నారు కదా, అమెరికా పోవడానికి 30 లక్షలు 40 లక్షలు అవుతున్నాయని. అదే అమెరికా పోకుండా మన గవర్నమెంట్ మన ఇండియాలో మనం అన్ని చేసుకుంటే ఆ 30 లక్షలు 40 లక్షలు మన పిల్లలు మనం చదువుకోవడానికి మనకు అవకాశం లేదా? మనకాడ ఆర్థిక పరిస్థితి లేదా? లేక మనకాడ వ్యవస్థ లేదా? అమెరికా పోయి ఏదో చదువుకొని 30 లక్షలు 40 లక్షలు పెట్టుకొని అక్కడ చేసుకొని ఇక్కడ చేసుకొని వాళ్ళ మీద బతికిపోతే అమెరికాలో చేసేది మొత్తం. ఇప్పుడు నాదెల్లా సిఓ ఎవరంటే మన ఇండియా వాడు అమెరికాలో సిఓగా పనిచేస్తున్నారు. అదేదో పనిచేస్తే అది మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం మనల్ని నాశనం చేస్తున్నారు ఇండియాని. నరేంద్ర మోడీ గారికి నేను ఒకటే చెప్తున్నా, నేనేం చెప్తున్నా అంటే అదేదో మనమే ఇక్కడ ప్రపోజల్ పెడితే మన పిల్లలు అదే 40 లక్షలు 30 లక్షలు కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ చదివించలేమా? చదివిస్తాం కదా. మరి అదేదో అక్కడ పోయి చేసే కన్నా మన ఇండియా మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు కదా సార్. పిల్లల్ని అక్కడికి పంపించి 30 లక్షలు 40 లక్షలు వాళ్ళకి పెట్టి వాళ్ళ దెంగి పెట్టి అమెరికా పేరు పెట్టి అమెరికా వాడు ఎవరండి అసలు? ఇండియా ఏమైంది అంటే వాడికన్నా తక్కువ అయింది ఇండియా. ఆ ఇండియా కూడా తక్కువ. ఇవాళ ఇండియాలో అమెరికాలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. ఏంటిగా అమెరికా? ఇండియాలో మనుషులు కాదా? మన బ్రెయిన్ లేదా? మన మనుషులు కాదా? మన బ్లడ్ మన జీవరక్తం లేదా? మన నాయకులు ఏం చేస్తున్నారు? ఎస్, డెఫినెట్గా శ్రీనివాస్ గారు చెప్తారు. ఎస్, దానికి సంబంధించి చెప్తారు. వెంకట్ గారు, అంటే రిలీజేషన్ అనేది బాగా వస్తుందా? మీ ఆలోచన, మీ ఆవేదన అంతా కూడా నాకు అర్థమైందండి. ఇది అడగాల్సింది మీరు నన్ను అయితే మాత్రం కాదు ఖచ్చితంగా. అది మీరు అడగాల్సింది ఒక పొలిటీషియన్స్ని అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు అమెరికాలో చాలా కంపెనీలకి ఇండియన్స్ సిఇఓలుగానే ఉన్నారు. లైక్ మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఆల్ దీస్ కంపెనీస్కి. వాళ్ళంతా కూడా అక్కడికి ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఎప్పుడో వాళ్ళంతా వెళ్ళింది 90sలో వెళ్ళారండి. 90s 95లో వెళ్ళారు. అప్పుడున్నటువంటి గ్లోబలైజేషన్ వేరు, అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ వేరు కదా. అప్పుడు వేరు. మీకు తెలుసో లేదో, మీకు స్టాటిస్టిక్స్ చూసినట్లయితే 2008-9 వరకు ఇండియా నుంచి 30,000 మంది స్టూడెంట్సే అమెరికా వెళ్ళేవాళ్ళు. 30,000 మందే, గుర్తుపెట్టుకోండి. కానీ ఈరోజు 3 లక్షల మంది వెళ్తున్నారు. అంటే మీరు చెప్పినటువంటి అవేర్నెస్ 10 రెట్లు పెరిగిపోయింది. మరి ఈ 3 లక్షల మంది ఇక్కడే ఉండొచ్చు కదా, 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టకుండా చేయొచ్చు కదా. ఎందుకు చేయటం లేదు అంటే పేరెంట్స్లో మార్పు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబలైజేషన్లో పరిస్థితి అయిపోయింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ 3 లక్షల మంది పిల్లల్లో చాలామంది అమెరికా వచ్చి ఆడ్ జాబ్స్ చేస్తారు. ఆడ్ జాబ్స్ అంటే ఏంటి? మోటల్లో పనిచేస్తారు, హోటల్లో పనిచేస్తారు, పనిచేసి ఏదో కొంత డబ్బు సంపాదిస్తారు. ఆ పని ఇండియాలో చేస్తారా అంటే చెయ్యరు వాళ్ళు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే ఒక పదం ఉంటుంది. మీరు పేరెంట్స్ కూడా ఏమనుకుంటున్నారు? అమెరికా పంపించేసాం, అమెరికాలో ఏదో చేస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ ఏం చేస్తున్నాడు అని ఆలోచించట్లేదు. ఇదంతా కూడానండి మీరు చెప్పిన ఆవేదన చూస్తుంటే కరెక్ట్. ఇండియా ఈజ్ అందుకనే కదా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ అంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్ మీగా అని చెప్పేసి నరేంద్ర మోడీ ఒక క్యాప్షన్ ఇచ్చారు. దాని ప్రకారం ఏంటంటే చాలా మంది ఇప్పుడు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్ గా ఇండియా ఈజ్ బికమ్ లైక్ ఏ డెవలప్డ్ కంట్రీ అవుతుంది, అవ్వాలని మనం ఆశిద్దాము. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్ అండి. కాకపోతే మీరు ఇదే ఆవేశాన్ని మీరు ఒక పొలిటీషియన్స్ తో మాట్లాడండి. దట్ షుడ్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ద కంట్రీ. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. ఎస్, డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు నిజంగా సరే ఇక్కడ ఇంకో మాట్లాడుకోవాలి మనం. అమెరికా అంటే అమెరికా వెళుతున్నారు అంటే వాళ్ళ పిల్లలు సెటిల్ అయిపోయారు అనే భావనలోకి వచ్చేస్తారు. అంటే డబ్బు ఒకటే కొలమానంగా చూడాలా సక్సెస్ అనేది? ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా ఏళ్ళ క్రితం వెళ్ళారు, సత్యనాథ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, చాలా పై స్థాయికి ఎదిగారు. నిజంగా అంటే డబ్బు ఒక ప్రామాణికమే, అది తప్పని కాదు, డబ్బు లక్ష్యమే కావచ్చు, కానీ అదే టార్గెటా సక్సెస్కి? సక్సెస్ అది టార్గెట్ ఇప్పుడు కాదండి. 10 సంవత్సరాల క్రితం, 10 కాదు 20 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నాం మనం, ఇవాళ ఎక్కడ ఉన్నాం? మనీ విషయం పక్కన పెట్టేసాయండి. 20 సంవత్సరాల క్రితం మనం ఎక్కడ ఉన్నాము? ఒక చిన్న స్కూటర్లోనో లేకపోతే ఇంకోటో నడుపుతూ ఉండొచ్చు. నేనైతే అదే పరిస్థితి, ఇంకా ముందే. సో ఇవాళ ఎక్కడ ఉన్నాము అనేటువంటిది ఒకటి. ఆ రెండే మనకి తెలుస్తాయి మనం సక్సెస్ అవునా కాదా అనేటువంటి విషయం. ప్లస్ మనము ఎంతమందికి మనం రైట్ డైరెక్షన్ ఇవ్వగలుగుతున్నాము అనేటువంటి. ఇప్పుడు మీరు ఉన్నారు, నన్ను అడుగుతున్నారు, నేను మాట్లాడే ప్రతిదాన్ని నాకు తెలియకపోతే తెలియదు అని చెప్పేస్తాను నేను. అందులో నాకేమీ మొహమాటం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, తెలియదు అని చెప్పేస్తాను. బట్ వేరే నేను కొన్ని 100,000 మంది స్టూడెంట్స్కి నేను గైడెన్స్ ఇచ్చేటప్పుడు నేను చెప్తాను, అతను నా పొజిషన్లో ఉంటే నేను ఎట్లా ఆలోచిస్తానో అలా చెప్తాను నేను.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నన్ను ఈ ప్రపంచంలో ఎవరు వచ్చి అరే అన్ను, ఎవరో ఒక్కళ్ళిద్దరు ఫ్రెండ్స్ తప్పించి. ఎందుకంటే నాకు అరే అంటే భలే కోపం వస్తుంది. నేను ఎవరిని అరే అన్ను, మ్మ్. పేరు అర్థమైంది. పెట్టి పిలుస్తాను కానీ నేను ఎవరిని పొరపాటు నా నోట్లోంచి రాదు అది. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎవరన్నా ప్రాబ్లం వస్తే నాకు వచ్చి చెబితే నేను ఆ పొజిషన్లో ఉన్నట్టుగా ఊహించుకొని ప్రాబబ్లీ దిస్ ఈజ్ సీమ్స్ టు బి బెటర్ అనేటువంటి పరిస్థితి చెప్తాం. ఈ పరిస్థితి మన దట్ ఈస్ కన్సిడర్ ఏ సక్సెస్. ఫైనాన్షియల్గా నా దగ్గర ₹1,00,00,000 లేకపోవచ్చు, కానీ అంతకన్నా వాల్యూ ఉన్నటువంటిది ఒక సినిమాలో ఒకటి ఉంది, డబ్బులు ఎంత ఇచ్చినా పోతారా బాబు, చదువు చెప్పిస్తే మనకి అది ఎక్కడికి పోదు అనేటువంటి ఒక సినిమా డైలాగ్ ఉంది, సేమ్ థింగ్. సో నేను అదే కాన్సెప్ట్లో నేను వర్క్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా. సో కాబట్టి సక్సెస్ అనేటువంటిది ఎవరికి వాళ్ళకి తెలుసు అండి, ఎవరికి వాళ్ళు నేను సక్సెసా కాదా అనే విషయం వాళ్ళకే తెలుసు. అది ఫైనాన్షియల్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు. డెఫినెట్గా అండి, ఎందుకంటే డబ్బు పంచేకొలది తరుగుద్దేమో కానీ విజ్ఞానం పంచేకొలది పెరుగుద్ది అంటారు కదా. ఎస్, ప్రస్తుతం నారాయణ గారు విజయవాడ నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. నారాయణ గారు నమస్తే, మాట్లాడండి వెంకట్ గారితో. నమస్తే సార్, వెంకట్ సార్. హలో సార్. హలో. నమస్తే సార్, చెప్పండి. నమస్తే. మా బాబు బీటెక్ అయిపోయింది సార్. ఆహా. బీటెక్ సాఫ్ట్ సిఎస్సి కోర్సు బీటెక్ అయిపోయింది సార్. ప్రస్తుతానికి జాబ్ ప్లేస్మెంట్ ఏం అవ్వలేదు సార్, ఆడదు సార్. ఇప్పుడు ఏ కోర్సు నేర్చుకుంటే మా ఫ్యూచర్ ఉంటుంది మా బాబుకి సార్ ముందు ఫ్యూచర్లో? బీటెక్ ఏ కాలేజ్ చదివారు సార్? మా మిక్ కాలేజ్ అండి, కంకించర్ల. మీకు అంటే ఓకే. కంకించర్ల సార్. నేను బేసిక్గా ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు అండి, గుంటూరు. నేను 25వ తారీఖు విజయవాడ వస్తున్నాను. ఓకే, ఎనీహౌ దట్స్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ బట్టి అతని స్కిల్ చూడాలండి. అతని స్కిల్ చూసి, అతని ఇంట్రెస్ట్ చూసి, అతను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు అనుకోండి, అప్పుడు అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే డేటా సైన్స్ లేకపోతే ఇంకోటి మనం సజెస్ట్ చేయొచ్చు. ఏమీ తెలియకుండా ఈ కోర్సు బాగుంది అని చెబితే రేపు అతను ఇంట్రెస్ట్గా చదవలేకపోయాడు అనుకోండి, అదే కదా మనకి మొత్తం తెలియకుండా అతను ఏ కాలేజ్ చదివారు అనేటువంటిది, అతనికి ఎంసెట్లో ర్యాంక్ ఎంత వచ్చి ఉంటుంది, అది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ అతనికి ఇంట్రెస్ట్ ఏంటి అనేటువంటిది మూడో క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనం ఒక కరెక్ట్ అడ్వైస్ వాళ్ళకి ఇవ్వచ్చండి. ఇవన్నీ 3 తెలియకుండా మనం చెప్పలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇవాళ డిమాండ్ ఉన్నాయి, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వీటిని డిమాండ్ ఉంది. వీటిలో అతనికి ఏది ఫిట్ అవుతుంది అంటే అతను మాట్లాడితేనే మనకు తెలుస్తుందండి, లేకపోతే తెలియదు సార్. రైట్ అండి, థ్యాంక్ యూ నారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఎస్ వెంకట్ గారు, అంటే జనరల్గా అక్కడ ఉన్న ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుస్తుంది, అంత ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళకి తెలియదు. బట్ ఏంటంటే ఇప్పుడు స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా పెళ్ళిళ్ళు అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చదివించుకోవడం, ఇవన్నీ కామన్గా కంటిన్యూ అవుతూనే ఉంటాయి, మనతో పాటుగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది అదంతా కూడా. బట్ ఇప్పుడు దురదృష్టం అనుకోవాలో మరి ఏమనుకోవాలో, అమెరికా వచ్చే వరకు, అమెరికా వెళ్ళే వరకు వెళ్ళాలనుకుంటున్నారు పిల్లలు. వెళ్ళిన తర్వాత నిజంగా ఇక్కడ కొంతమంది అందరూ కూడా తట్టుకునే శక్తి ఉండదు, బ్యాంకులో లోన్ తీసుకెళ్తారు, అప్పులు చేసి వెళ్తారు, ఇన్ని రకాలుగా వెళ్ళి అక్కడ వాళ్ళు ఇబ్బందులు పడటం చూస్తుంటే నిజంగా అందరికీ బాధేసే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు ఈ మెంటల్ హెల్త్ అనేది, అలాగే ఈ లైఫ్ బ్యాలెన్స్ అనేది అసలు ఎలా చేసుకోవాలి సార్, దాని గురించి కూడా కొంచెం చెప్పండి యూత్కి. ఎంత ఒకటి సార్, పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకపోవటం వల్ల అండి. ఇప్పుడు నేను అమెరికా రావటం తప్పు అని నేను చెప్పట్లేదు, రావద్దని కూడా నేను చెప్పట్లేదు. వచ్చే ముందు ప్లాన్ చేసుకొని రమ్మని చెప్తున్నాను నేను. ఇప్పుడు 40 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు అప్పు తీసుకొని అమెరికా వస్తున్నారండి. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉద్యోగం రాకపోతే చూడండి, ఈఎంఐలు ఏవో స్టార్ట్ అవుతాయి. అప్పటికి వాళ్ళ ఫాదరు సంథింగ్ రిటైర్ అవటం, ఏదో ఏజ్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, పాపం వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు. అంటే ఇక్కడ ఉద్యోగాలు దొరకట్లేదు అంటే వాళ్ళ స్కిల్ గురించి మాట్లాడట్లేదండి, నేను వాళ్ళ వీసా గురించి మాట్లాడుతున్నాను. వీసా అంటే వాళ్ళు ఏదో స్టూడెంట్ వీసాగా ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ అమెరికన్ సిటిజన్స్ని హైర్ చేయండి అలా చాలా రూల్స్ పెడుతోంది. రూల్స్ పెట్టడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళ వీసానే వాళ్ళకి ప్రాబ్లం. ఎంత మంచి స్కిల్ ఉన్నా కూడా వీసా ప్రాబ్లం. రెండోది ఏంటో తెలుసా మీకు, ఇప్పుడు మన పూర్తిగా తీసేస్తారో లేదో తెలియదు కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఎఫెక్ట్ అవ్వచ్చు. లాటరీ సిస్టమ్ తీసేస్తాము అని చెప్తున్నారు. అది లాటరీ సిస్టమ్ తీసేస్తే ఇండియన్స్కి ఎంత బెటరో తెలుసా మీకు, అంత బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఈ లాటరీ సిస్టంలో ఏమైపోతుంది, ఒక ఐఐటీలోనూ బాగా చదివినటువంటి పిల్లవాడు, ఈ మామూలు కాలేజీలో చదివిన పిల్లవాడు, ఇద్దరు కూడా ఏమైపోయారు, లాటరీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక పేపరే బయటకు వస్తుంది. అది ఐఐటి రాకుండా వేరే వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి వీసా వస్తుంది. అంటే అమెరికా ఒక రియల్ ఇంటెలిజెంట్ పర్సన్ని కోల్పోతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి వద్దు, మాకు అమెరికాకి రియల్ వాళ్ళే కావాలి, లాటరీ తీసేద్దాము అని చెప్పి తీసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, స్టెమ్, సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఈ 4 ఎవరు స్ట్రాంగ్ ప్రపంచం మొత్తం మీద, ఎవరు ఒప్పుకున్న
ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇండియన్సే స్ట్రాంగ్ ఆ ఏరియాలో మాత్రం. సో కాబట్టి ఖచ్చితంగా అది ఇండియన్స్కి అడ్వాంటేజే. ఇప్పుడు మనం నెగిటివ్గా ఆలోచిస్తున్నాం, ఈ లాటరీ తీయటం వల్ల ఎవరికి అడ్వాంటేజ్? స్కిల్డ్ పర్సన్స్కి లాటరీ తీయడం వల్ల అడ్వాంటేజ్. ఎవరి దగ్గర స్కిల్స్ ఉన్నాయి? నేను చెప్పే ఈ 4 స్కిల్స్ ఇండియన్స్ దగ్గరే ఉన్నాయి. సో ఇండియన్స్కి అడ్వాంటేజే అది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇవన్నీ మనం ఏంటంటే నెగిటివ్గా ఆలోచించిన కొద్దీ నెగిటివే కనపడుతుందండి. ఒక్కసారి పుట్ ఇట్ ఆన్ అదర్ సైడ్, పాజిటివ్గా ఆలోచించండి. ఆలోచించినప్పుడు మనకంతా ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ మనకు కనపడతాయి. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఫైనల్గా మనకి సమయం కూడా అవుతుంది సార్. అసలు యూత్ సక్సెస్ అవ్వాలంటే అమెరికా రావాలనుకున్న ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? ఒకటి, వాళ్ళు ఫస్ట్ వాళ్ళ గోల్ సెట్ చేసుకోవాలండి. అది ఒకటి. ఆ గోల్ సెట్ చేసుకున్న తర్వాత మీ దగ్గరకు నా దగ్గరకు వస్తే ఈ గోల్ రీచ్ అవ్వడానికి ఈ పాత్ బాగుంటుంది అని చెప్పొచ్చు. చెప్పిన తర్వాత ఆ పాత్ ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అయ్యి కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవటం. ఇప్పుడు కంప్యూటర్స్ అనుకోండి, లేకపోతే ఫార్మసీ అనుకోండి, నాబోట్ వన్ అడగచ్చు. అదే ఒక సివిల్ ఇంజనీరింగ్ అనుకోండి, నాకేం తెలియదు. అప్పుడు నేనేం చెప్తాను, నాకు తెలిసి బలానా వ్యక్తి ఉన్నాడు బాబు, అతనితో నువ్వు మాట్లాడు అని చెప్పే అవకాశం నాకు అలా ఉంటుంది. అనే ప్రతిదీ నాకే తెలుసు అని మాత్రం నేను చెప్పట్లేదు. సో ఇట్లా ఏంటంటే ఫస్ట్ వాళ్ళు గోల్ సెట్ చేసుకోవాలి, ఆ గోల్కి తగ్గట్టుగా పని చేయాలి, పని చేసిన తర్వాత ఉద్యోగం తెచ్చుకోవాలి. ఒకటేనండి, సక్సెస్ అండ్ ఎక్స్క్యూజెస్ నెవర్ టాక్ టుగెదర్. రెండు మాట్లాడవు ఎప్పుడు, నెవర్ టాక్ టుగెదర్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఏ సక్సెస్, don't give any excuses. If you are giving excuses, you never get a success. ప్రస్తుతం యూత్ కి మనం అదొక్కడే చెప్పచ్చు. ప్రయత్నం చేస్తూ ఉండడమే, ఎందుకు సక్సెస్ అదే వస్తుంది మనం ప్రయత్నం చేస్తూ ఉంటే. అదే వస్తుంది. డెఫినెట్గా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. చాలా బాగా చెప్పారు ప్రతి విషయాన్ని కూడా, చాలా అర్థవంతంగా యూత్కి వివరంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. నమస్తే.